అది ఇప్పుడు ఏదో ఈ మధ్యనే కొంతమంది కాంట్రవర్సీ చేస్తే అవ్వలేదు. ఆయన అనిపించుకోలేదు. మన అందరం స్వచ్ఛందంగా అన్నాం. ఎందుకంటే కరోనాలో ఏదో హెల్ప్ చేశారని కాదు. ఆయన ఇంటికాడి నుంచి ఎప్పుడూ ₹1 అంటే ఆయన సంపాదనలో ప్రతిదీ ప్రజలకు వెళ్తుంది, ఇండస్ట్రీ పెద్దలకు వెళ్తుంది. సో ఆయనకి అంటే బన్నీ గారికి అవార్డు వచ్చింది, రామ్ చరణ్ గారికి అవార్డు వచ్చింది, మెగాస్టార్ గారికి అవార్డు వచ్చింది. సో మెగా ఫ్యామిలీ అంటే చెడు ఉంటే చెవులో చెప్పు, మంచి ఉంటే అనేది ఒక సామెత ఒకటి బాగా ఇష్టం నాకు ఆయన చెప్పేది. ఎప్పుడు ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుంటే సక్సెస్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ డెడికేషన్ ఆయన చూసి నేర్చుకోవాలి. ఏదో ఒక 2 హిట్లు పడగానే ఇంకా నా అంత మొగోళ్ళు లేడని చాలా మంది గర్వజీగుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎన్ని తరాలైనా కూడా చిరంజీవి గారిని ఒక్కసారి చూసుకుంటే ఓహో ఇలా ఉండాలా, మనం ఎదగాలంటే ఇలా ఉండాలి అని చెప్పి ఆయన చూసి నేర్చుకోవచ్చు. అవార్డులు అనేది ఎంతో కష్టపడితే వస్తుంది కానీ ఏదో డబ్బు ఉంటేనో కొనుగోడు ఉంటేనో ఏదైనా రాదు. అండ్ మెగా ఫ్యామిలీ అంటే ఇది అని చూపించుకున్నారు. సో వచ్చే సినిమాలు కానీ ఇంకెప్పుడైనా సరే నేను అంతకుముందు కూడా గతంలో చెప్పా, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ కొంతమంది సినిమాలు బ్యాడ్ గా చూపించే ప్రయత్నం జరుగుతుంది. సో అది కోర్టులో కూడా అది ఆగిపోయింది చెప్పాలంటే సినిమా. అట్లాంటి ఏదైనా ఉంటే కనుక చాలా పరిణామాలు అంటే అది ఊహించలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీల పరంగానో లేకపోతే వేరే పరంగానో మనకేమీ కాదులే అనుకుంటే తర్వాత రోజులు మళ్ళీ మారతాయి. సో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్నప్పుడు ఆయన అగౌరవపరచకుండా మంచిగా చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.